మధ్యలో బతుకమ్మ బతుకమ్మ అందరికి చెయ్యి బతుకమ్మ చక్కని పూల తోట మన బతుకమ్మ జంట తంగెడు పువ్వులు చేరువు పట్టు చిల్లక జుట్టులాగా చూసింది పట్టు మన మంచి మన సంస్కృతి అందరి కంటే చెందులన్నీ పెట్టి ఇవ్వలేదు మనలాగా బతుకమ్మతో మన పగా బతుకమ్మ బతుకమ్మ అందరికి చేయి బతుకమ్మ చక్కని పూల తోట మన బతుకమ్మ జంట రంగుల రత్నం మన బతుకమ్మ జంటలతో చేరుకొంది ప్రేమ వేడుకలు తోటి కలిసేయం కొత్త బతుకమ్మ పండగ వచ్చింది ఆకాశంలో చుక్కలు నవ్వింది పువ్వుల చత్తర మన పిల్లల హత్తర కొలువై ఉన్న చేరువుల మధ్యలో బతుకమ్మ బతుకమ్మ అందరికి చేయి బతుకమ్మ చక్కని పూల తోట మన బతుకమ్మ జంట తంగెడు పువ్వులు చేరువు పట్టు చిల్లక జుట్టులాగా చూసింది పట్టు మన మంచి మన సంస్కృతి అందరి కంటే చెందులన్నీ పెట్టి ఇవ్వలేదు మనలాగా బతుకమ్మతో మన పగా బతుకమ్మ బతుకమ్మ అందరికి చేయి బతుకమ్మ చక్కని పూల తోట మన బతుకమ్మ జంట రంగుల రత్నం మన బతుకమ్మ జంటలతో చేరుకొంది ప్రేమ వేడుకలు తోటి కలిసేయం కొత్త బతుకమ్మ రా బతుకమ్మ బతుకమ్మ పండగ వచ్చింది ఆకాశంలో చుక్కలు నవ్వింది పువ్వుల చత్తర మన పిల్లల హత్తర కొలువై ఉన్న చేరువుల మధ్యలో బతుకమ్మ బతుకమ్మ అందరికి చేయి బతుకమ్మ చక్కని పూల తోట సిరిమాల
ఆకాశంలో చుక్కలు నవ్వింది పువ్వుల జాతర మన పిల్లల హత్తర కొలువై ఉన్న చెరువుల మధ్యలో బతుకమ్మ 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 పండగ వచ్చింది ఆకాశంలో చుక్కలు నవ్వింది పువ్వుల జాతర మన పిల్లల హత్తర కొలువై ఉన్న చెరువుల మధ్యలో చూస్తే నోటి నిండా ఊరిలూరే పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలుదేరి ఊరికే కామపరిచి వాకిళ్ళలోన చెల్లెలంతా బతుకమ్మ పేర్చే ఈ బతుకమ్మ సంబరాలు మన బలవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. 9వ సంవత్సరము. 8 సంవత్సరాల కింద ఇది స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరము కొద్దిగా సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం అయితే అనుకోకుండా మేము అనుకుంటాం కనీసం అంటే ఒక 500 బతుకమ్మలు వచ్చి ఉంటాయి. మోర్ దెన్ 500 మల్టిప్లైడ్ బై అట్లీస్ట్ 5 చేసినా కూడా 2500 సిస్టర్స్ వచ్చి బతుకమ్మ ఆడిండ్రు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇది 500 కంటే ఎక్కువ వచ్చింది. 500 కంటే ఎక్కువ వచ్చిందంటే అట్లీస్ట్ 3000 సిస్టర్స్ అంటే అక్కలు చెల్లెళ్ళు అందరు కలిసి వచ్చారు ఈరోజు. చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా ఎట్లుందంటే ఇప్పుడు మా కాలనీలో పెద్ద ఫెస్టివల్ నడుస్తున్నట్టు ఉంది అన్నమాట. ఫెస్టివల్ యాక్చువల్గా ఇది 2014లో
తెలంగాణ సెపరేట్ అయిపోయిన తర్వాత ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. ఒక స్టేట్ లెవెల్ ఫెస్టివల్గా జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి బలవంత్ రెడ్డి గారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మీరు ప్రతి సంవత్సరము మీ బతుకమ్మని ఇక్కడికి తీసుకుని రావచ్చు. మరి మంచి క్లీన్ వాటర్లో ఈ ఆర్టిఫిషియల్ పాండ్ ఏదైతే మేము క్రియేట్ చేసాం ఇక్కడ మీరు నిమజ్జనం చేయొచ్చు, పూజ చేసి నిమజ్జనం చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికీ మీరు వచ్చినందువల్ల. ఇంకా టైం ఉంది, ఆడుకోవాల్సిందంటే ఇంకా ఆడుకోవచ్చు. మేము ఉంటాం ఇక్కడ సెక్యూరిటీగా, డోంట్ వరీ. బతుకమ్మ పండగ వచ్చింది, ఆకాశంలో చుక్కలు నవ్వింది. పువ్వుల చత్తర మన పిల్లల హత్తర, కోలువై ఉన్న చేరువుల మధ్యలో. బతుకమ్మ బతుకమ్మ అందరికి చేయి బతుకమ్మ, చక్కని పూల తోట మన బతుకమ్మ జంట. తంగెడు పువ్వులు చేరువ పట్టు, చిల్లక జుట్టులాగా చూసింది పట్టు. మన మంచిత్వం మన సంస్కృతి, అందరి కంటే చిందులన్నీ పెట్టి ఇవ్వలేదు మనలాగా బతుకమ్మతో మన పగా. బతుకమ్మ బతుకమ్మ అందరికి చేయి బతుకమ్మ, చక్కని పూల తోట మన బతుకమ్మ జంట. రంగుల రత్నం మన బతుకమ్మ, జంటలతో చేరుకొంది ప్రేమ, వేడుకలు తోటి. पंखिड़ा 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 तो उड़ने जाना पवागढ़ रे। माँ काली से मिलके कहना गरबा खेलेंगे, मैं माँ काली से चैने की जो गरबा मेरे। मारा गाँव का सुतार भाई बेका आओ रे, मारी महाकाल के लिए सुंदर बाजोट लाओ रे। अच्छा लाओ सुंदर लाओ जल्दी आओ रे, महाकाली से मिलके कहना गरबा खेलेंगे। पंखीराओ पंखीरा पंखीराओ पंखीरा। हमारा गाँव का बजाज भाई जल्दी आओ रे, मारी महाकाली के लिए सुंदर चुंदरी लाओ रे। अच्छी लाओ सुंदर लाओ जल्दी आओ रे, महाकाली से मिलके कहना गरबा खेलेंगे। पंखीराओ पंखीरा पंखीराओ पंखीरा। బతుకమ్మ సంబరాలు ఈనాటికి క్లోజ్. మీకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరి తరపున, కాలనీ వాసుల తరపున, ఇక్కడ ఎక్కడైతే 10 కాలనీస్ ఉన్నాయన్నమాట, చుట్టుపక్కల 10 కాలనీస్ ఉన్నాయి. ఆరాధన హెచ్ఎల్ కాలనీ, శంకర్ ఇంట్లో, ఓకే, ఇక్కడ నారాయణ కాలనీ, స్వామినారాయణ కాలనీ, ఇటు సైడ్ ఆనంద్ నగర్ ఉంది, శ్రీనగర్ కాలనీ. సో ఈ విధంగా చాలా కాలనీస్ ఉన్నాయన్నమాట. దాదాపు 10 కాలనీస్ ఉన్నాయి. 10 కాలనీస్ నుండి కూడా ఇక్కడ సిస్టర్స్ వచ్చారు. బతుకమ్మలే ఇక్కడ ఉన్న మంచిగా క్లీన్ వాటర్లో నిమజ్జనం చేయడానికి. అందరికీ ధన్యవాదాలు. మీ అందరి తరఫున మన బలవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఒకసారి ఆయనకు క్లాప్స్ చేద్దాం, ఎందుకంటే ఇది 9th ఇయర్ ఆయన చేసేది. సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. మరి ఆయనకు వచ్చేసి మన ఈ సంపద్ ముదిరాజ్ తర్వాత రాజేష్ ఇద్దరు కూడా చాలా మంచి సహాయం చేస్తూ ఉంటారు. ఇక మేము ఇక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, ఆ ఫ్రెండ్ సర్కిల్ అంతా సహాయపడుతూ ఉంటారు. కానీ డెఫినెట్గా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో బలవంత్ రెడ్డి గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ అన్నమాట. థ్యాంక్ యూ. पंखीराओ
पंखीड़ा पंखीड़ा ओ पंखीड़ा ఒక పాటనా पंखीड़ा तू आने जाना पावागढ़ रे రైట్ రైట్ महाकाल ఏదమ్మా से मिलके कहना कर ఓకే लेंगे मारी బతుకమ్మను భక్తి తోటి కొలిసే సిరి మహల్లేలో మా పండు మహల్లేలో పూలన్నీ పులకించే మట్టి మనుషులాట పుడమినంత ఆడించే చెమడ చుక్క పాట రాధే కన్నీరు నవ్వింది పూటే అక్క అందుకుంది ఉయ్యాల పాటే కష్టం చేసి చెయ్యి కాపుడాటలాడే బతికిపోయే చెల్లి బతుకమ్మనెత్తే పడిలేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈ రాధే మా సంసారాల అందాల తనయి నాగ మహల్లేలో మా తీగ మహల్లేలో సిరి మహల్లేలో మా యాగి మహల్లేలో సిరి మహల్లేలో మా పండు మహల్లేలో కరుణించి కాపాడు బతుకమ్మ తల్లి నాగ మహల్లేలో మా తీగ మహల్లేలో నమస్కారం అందరికి. ఈరోజు మనం బల్వంత్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్నాము. మనము బల్వంత్ రెడ్డి గారు 9 years నుంచి మన కాలనీలో బతుకమ్మ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాము. బల్వంత్ రెడ్డి గారు, మీరు బతుకమ్మ ఫెస్టివల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఊళ్ళో జరిగిన బతుకమ్మ సంబరాలు ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఎస్పెషల్లీ వారి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకొని వాళ్ళకి ఏదైతే ముఖ్యమైన బతుకమ్మ సంబంధించిన గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవమ్మను మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి ఆ గౌరవం వేసే బతుకమ్మ వేసే నీళ్ళ గురించి ఒక లేక్ ఆర్టిఫిషియల్ తయారు చేసి అందులో వేస్తే అది శుద్ధి అయిన నీళ్ళల్లో వేస్తే అందరికీ బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో 9 సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ ప్రారంభం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా సోదరులు ఇంత కాలనీవాసులు కానీ ఇంత చుట్టుపక్కల వాళ్ళని చూడాలనుకున్నారు పెద్ద ఎత్తున పాల్గొని ఈ బతుకమ్మ పండుగను దిగ్విజయంగా వాళ్ళు ప్రతి సంవత్సరం సహకరించి నాతో పాటు ఈ కాలనీ చుట్టుపక్కల కాలనీ అసోసియేషన్ స్పెషల్గా చెప్పాలంటే హెచ్ఎల్ కాలనీ వాళ్ళు రాజరాజేశ్వర మిగతా ఇక్కడ శ్రీనగర్ కానీ మనకు ఆనంద్ కాలనీ కానీ ఇక్కడ మన నాగిరెడ్డి కాలనీ కానీ పూరీనగర్ కానీ శంకర్ ఎంక్లేవ్ కానీ ఇంకా చాలా చుట్టుపక్కల కాలనీ చాలా ఉంది. అందరూ దానికి ఏదైతే కాలనీకి సంబంధించిన సొసైటీ పెద్దలు ప్రతినిధులు వాళ్ళు కూడా పండుగ రోజు మనకు అన్ని విధాలు సహకరించి ఈ మహిళల రక్షణ లెక్క ఉండి దాంతో పాటు రెగ్యులర్గా ఏవేదైతే మా మిత్రులు మా మేము కలిసి ఇక్కడ పార్టీ వాళ్ళు కూడా మిగతా మన ఒక ఇండియా కాకుండా మిగతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫెస్టివల్ ఉన్నా లేకుండా మనకి ఇక్కడ వచ్చి పండుగ అయిపోయే వరకు ఉండి మనకు అన్ని విధాల సహకరించి 9 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ బతుకమ్మ పండుగ అనేది ఇక్కడ జరుగుతుంది అని అందరు దృష్టిలో ఉండేట్టు సహకరించి పెద్ద ఎత్తున చేస్తుంది. బతుకమ్మ ఫెస్టివల్ అంటే బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరము 9 రోజులు ఉంటుంది. మొదటిగా పితరమాస రోజు అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని ఏరియాలలో 9 రోజులు కంటిన్యూ చేస్తారు. ఫస్ట్ చిన్న బతుకమ్మ అంటారు. లాస్ట్కి ఏదైతే మనం ప్రోగ్రామ్ చేస్తామో సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అంటారు. ఇది పూర్వం నుంచి ఆనవాయితీగా స్పెషల్గా తెలంగాణలో దీనికి ఒక బతుకమ్మ అంటేనే ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గత గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఈ
పండుగలకు కొద్దిగా గవర్నమెంట్ కూడా వాళ్ళ తరఫు నుంచి ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుంటాయో కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళు కూడా కల్పించడం, అందులో ఏవైతే ఉన్నాయో ఏదైతే తక్కువ ఉంటాయో లేని అసలు ఇప్పుడు మా అసలు మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాం, మిగతా అందులో మేము యాడ్ చేసి లేడీస్కు కావాల్సిన ఫెసిలిటీస్ ఏం కావాలని అది అరేంజ్ చేసి వాళ్ళు చక్కగా ఆడుకొని వాళ్ళు ఆనందించి సంతోషంతో ఆ బతుకమ్మను ఏదైతే వాటర్ లేచి నీళ్ళ లేచి వాళ్ళు పండుగను పెద్ద ఎత్తున జరుపుకునే సంతోషాన్ని కలిగించేటట్టు మనం ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం. మీకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఎలా అంటే ఇక్కడ నేను ఇక్కడనే పుట్టి పెరిగినాను కాబట్టి ఇక్కడ చెప్పాలంటే ఈ ఏరియాలో అప్పుడు గ్రౌండ్ వాటర్ అనేటిదే కష్టం ఉండేది. అటువంటిది బతుకమ్మలను ఆడిన తర్వాత గౌరమ్మను ఒక వాటర్ వేయాలంటే మనం ఎక్కడో తీసుకుపోవాలంటే అసలు పెట్టి చెరువులు వేయాలి, మనకు నియరెస్ట్ ఉంటాయి. లేకుంటే ఇక్కడ రామన్న చెరువు అని ఉంటుంది. ఈ రెండు చెరువులు అనేటివి ఒక టైంలో చాలా శుద్ధితోటి వాటర్ ఉంటుండే, ఇక్కడ పాపులేషన్ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి కానీ అక్కడ నుంచి కానీ ఎవరికి అనుకూలం ఉన్న దగ్గర ఈ అస్సులపేట చెరువులో కొందరు, ఈ రామన్న చెరువులో కొందరు బతుకమ్మలు వేసి వాళ్ళు సంతోషపడుతుండే. అది రాను రాను ఏమైందంటే ఇక్కడ పాపులేషన్ పెరగడం, ఈ మురికి నీరంతా పోవడం, ఇక మురికి నీళ్ళు కూడా కొంచెము మరి ఆ దోమలు విపరీతంగా దాన్ని కావడం వల్ల కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితి ఉంటే కూడా అరణ్య తీసుకుపోయడం అనేది జరిగింది. అయితే అది మనకు దృష్టిలో ఉంది ఏంటంటే ఇంత ఆడపడుచులు ఒక బతుకమ్మని చేయాలంటే వాళ్ళు పొద్దున్న లేచి వాళ్ళ కార్యక్రమాలు అన్నీ తీసుకొని ఆ పువ్వులు తెచ్చి అది పేర్చి దాన్ని పెద్ద పవిత్రంగా వాళ్ళు ప్లాన్ చేసి తీసుకుపోయి ఆ వాటర్లు వేస్తే నాకు కూడా కొంచెం జర ఇది అనిపించింది. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాల నుంచి స్థానిక లీడర్ను నాయకుని కాబట్టి మనకు కూడా ప్రజల సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఇది ఎట్లయితే బాగుంటుంది అనేది మాకు కొద్దిగా ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను కూడా ఈ చుట్టుముట్టు కాలనీ వాళ్ళందరితోటి షేర్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది ఏ పండుగ చేసినా నా ఒక్కరింటికి సంబంధం కాదు కాబట్టి ఈ బతుకమ్మ పండుగ అనేది అందరిది కాబట్టి ఉన్న కాలనీలో ఉన్న పెద్దలు ప్లస్ మేము ఎప్పుడు కలిసి తిరిగే మిత్రులను అందరం కలిసి ఒక 20 మంది ఒక ప్లాన్ చేసాం. అరే వీళ్ళకు పాపం అందరూ పండుగ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఎవరు ఇంటి ముంగట వాళ్ళు ఆడుతున్నారు, తీరా ఇక్కడేసామనే టైం కల్లా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. కొందరు ఇంటికాడ చిన్నగా అదేమంటారు ఒక టబ్బు అదో ఇది వేసి ఆడి వేసేస్తుంది, ఒకరికొకరు కలుస్తలేదు, ఎవరు గలీలాలు అయిపోయారు. వీళ్ళందరినీ కలిపి ఒక దీన్ని పెద్ద ఎత్తున చేయాలనే అప్పటికి తెలంగాణ ప్రభుత్వం కూడా బతుకమ్మ సంబరాలను స్టార్ట్ చేసింది. కానీ మన ఏరియాలో లేకుండే, అంటే అంత కోఆర్డినేషన్ కోఆపరేట్ చేసినప్పుడు కూడా కావాలి. ఆ రకంగా ఆలోచన వచ్చింది. ఎట్లా చేద్దాము అంటే అప్పటికి గవర్నమెంట్ ద్వారా పెద్దగా అంటే ఇవన్నీ ప్లాన్ లేవు. అప్పుడు మనం ఏం చేసినాము అంటే ఇదే పార్కులో హెచ్ఎల్ కాలనీ పార్కులో ఆర్టిఫిషియల్ ఒకటి లేకపోతే నేను చెప్పి అన్ని తయారు చేపిస్తాను చెప్పి ఒక 10-15 మంది కాలనీస్ వాళ్ళను మా మిత్రులు అందరినీ కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ అరేంజ్మెంట్ అంతా చేసే బాధ్యత నాది. కాకపోతే ఆ రోజు మీరందరూ చేయవలసింది ఏంటంటే ఇది ఫస్ట్ టైం మరి మనం పెద్ద ఎత్తున చేసి ఎవరు రాకున్నా కూడా ఇది పండుగ వాతావరణం కనిపించేది కాబట్టి మీరందరూ నాకు సహకరించవలసింది ఏంటంటే ఈ జన్స్ అందరు మీరు ఎట్లా వస్తారు, అది కంపల్సరీ. మనకు కావాల్సింది మీ ఫ్యామిలీలకు చెప్పి మీ ఫ్యామిలీలతో పాటు వాళ్ళకు సంబంధించిన ఉంటారు కదా పప్పు వాళ్ళందరూ బతుకమ్మ చేయకపోదు మీరు వచ్చి వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేపియాలి. వాళ్ళు ఎందుకంటే బతుకమ్మలు తెచ్చుకోవాలి, బతుకమ్మలు తెస్తారు. వీళ్ళు ఆడ ఏదైనా సెలబ్రేషన్లో పాల్గొని జర పెద్ద ఎత్తున ఉంటే మనకు చేసిన వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఫస్ట్ టైం ఇది కోఆపరేషన్ చేయాలి. ఇలా ఆల్ పార్టీస్ ముందు ఉంటుంది, ఈ పార్టీ ఆ పార్టీ అన్నట్టు ఏం లేదు. అందరం పార్టీలో ఉండి దాని ఫెస్టివల్ కదా తప్పకుండా చేద్దాం అన్నారు. అందరు సహకరించారు. దానితో పాటు చెప్పిన ఇంతకుముందు కూడా ఒక మాట అన్నారు, అన్ని కాలనీల సొసైటీకి సంబంధించిన పెద్దలు ఏదైతే ఉంటారో
వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ టైం ఎంత ఉందో ఇంత స్పెండ్ చేసి మనకు అన్ని రకాల సహకరించి ఈ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరము మనకు ఇంత బాగా జరగడానికి ఏ గవర్నమెంట్ అన్నా ఉన్న గవర్నమెంట్ కానీ మిగతా మన స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు కానీ మిగతా అందరు సహకరిస్తారు కాబట్టి మనం ఇంత పెద్ద జరుపుకోవాలి. ఇది మీకు ఫస్ట్ మీకు టీమ్ మెంబర్స్ ఎవరు? టీమ్ మెంబర్స్ అంటే ఇక చాలా మంది ఉన్నాము. ఇక ముఖ్యంగా చెప్పాలంటే స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నాతో పాటు హరివర్ధన్ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ లీడర్, ప్లస్ రామకృష్ణ అని ఈ రాజరాజేశ్వర కాలనీకి ఆయన ఒక కాలనీకి పెద్ద వాళ్ళ టీం ఉండే, హెచ్ఎల్ కాలనీ ఉండే, అలా అప్పుడున్న ఏదైతే కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ ఉందో వాళ్ళ టీం కూడా వాళ్ళు కానీ, మిగతా శ్రీనగర్ కాలనీ వాళ్ళు కానీ, శంకర్ ఎన్క్లేవ్ కానీ, ఇక్కడ నాగిరెడ్డి కాలనీ వాళ్ళు కానీ, ఇక్కడ వచ్చి ఆనందనగర్ కాలనీ కానీ, ఈ పక్కన ఇది తిరుమల కాలనీ, కళింగ ఎన్క్లేవ్, ప్లస్ గౌరీనగర్, ప్లస్ ఇంకా నారాయణపూరి కాలనీ, ఇక్కడ వచ్చి రాజారెడ్డి కాలనీ, మైత్రివన్ కాలనీ, ఇక అందరూ పాల్గొని వాళ్ళు కూడా అంటే ఇది పెద్ద మనం ఏదో ఆర్భాటం చేసే ఫెస్టివల్ కాదు కాబట్టి అందరైనా ఏముంది వాళ్ళకు నువ్వు అన్నట్టు మన తరపు నుంచి అయినా ప్రభుత్వం తరపు నుంచి అయినా వాళ్ళకి మంచి శుద్ధమైన వాటర్ ఒకటి ప్రొవైడ్ చేసి తగిన లైటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఆడుకోవడానికి చక్కగా మనం ప్లాన్ చేస్తే మనం అదే మనం చేసే యాక్టివిటీ. తర్వాత ఏముంది, ఎవరైనా ఫెస్టివల్ అన్నప్పుడు కొందరు ఉంటారు కదా, వాళ్ళని కంట్రోల్ చేసి ఎక్కడో అక్కడ ఇలా వాళ్ళ లేడీస్ డిస్టర్బ్ చేయకుండా దానికి ఎక్కడో అక్కడ అందరూ సహకరిస్తుంటే ఆ లేడీస్ అంతా వచ్చి ఇక్కడ మంచిగా జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చి మంచిగా బతుకమ్మ ఆడుకొని వాళ్ళు మంచిగా సెలబ్రేషన్ సంతోషంగా అనిపించారు. సో ఈ 9 ఏళ్ళ నుంచి మీకు ప్రతిసారి అందరూ మీకు ఇంత మంచిగా సహకరిస్తున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటండి దీని గురించి? ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ పండుగ రోజు ఏదైతే పెద్ద ఎత్తున ఈ మహిళలు అక్క చెల్లెలు కానీ ఎవరైనా కానీ ఈ మహిళలు వచ్చి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ వాళ్ళు అయితే బతుకమ్మ పండుగ రోజు ఇంత పెద్ద వాళ్ళు ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకొని సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారితో పాటు నేను చేసుకున్నప్పటి నుంచి ఏ గవర్నమెంట్ ఉందో, ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉందో, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా వస్తే ఫస్ట్ స్థానిక ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు కానీ, స్థానిక కార్పొరేటర్ నరసింహ యాదవ్ కానీ, మిగతా ఇతర పార్టీలు కూడా కానీ, ఎందుకంటే నేను అప్పుడే చెప్పిన ఇది పార్టీకి సంబంధం అందరం కానీ చేస్తున్నాం కాబట్టి పండుగ, వీళ్ళతో పాటు అన్ని పార్టీలకు నాకు సహకరిస్తున్న ప్రతి కాలనీ పెద్దలకు, మిగతా నా మిత్రులకు, ఇంకా నేనైతే ఇన్వైట్ చేస్తే వచ్చిన వాళ్ళందరికీ పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిసారి ఈ కార్యక్రమం ఇట్లనే కొనసాగించాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం కాబట్టి మీరందరూ ప్రతి సంవత్సరం ఇదే రకంగా కోఆపరేషన్ ఉంటే మనం అందరం పెద్ద ఎత్తున చేసుకుందాం. మీ అందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి. మా ఎంటర్టైన్మెంట్ తరఫు నుంచి బల్వంత్ రెడ్డి గారికి, రాజన్న గారికి, సంపతన్న గారికి థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ రాజన్న అండ్ సంపతన్న. మేము మా మహిళలందరి తరఫు నుంచి మేము ఎంతో మంచిగా తయారయ్యి వచ్చి ఈ బతుకమ్మ ఫెస్టివల్ని చాలా జోష్తో, చాలా ఎనర్జీతోటి మేము ఈ పండుగని ఎంజాయ్ చేశాము. మాకు ముందు ఈ ఫెసిలిటీస్ లేకుండే ఈ ఇయర్ మీరు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మా సెక్యూరిటీ కోసం మీరు లాస్ట్ వరకు ఉండి మా ఒక్కొక్క నిమిషం ఎక్కడ మాకు ఏ ప్రాబ్లం రాకుండా మీరు కంటిన్యూస్గా ఇటు అటు అంత సెక్యూరిటీని గురించి ఇటు అటు తిరగడం మాకు ఎంతో మంచిగా అనిపించిందండి. మీరు
ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు మమ్మల్ని ఎంజాయ్ చేసిన మా గురించి ఒక్కటే మేము మా లైఫ్ని ఎంజాయ్ చేసుకోనికి మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.